ఓకే, హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వెంకటేష్, మీరు చూస్తున్నారు వెంకటేష్ అఫీషియల్ ఛానల్. గాయ్స్, ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే మనకి వచ్చేసి పన్నులు అంటే ఇప్పుడు అమెరికా నుంచి మనం ఏమన్నా ఇంపోర్ట్ చేసుకుంటే మనకి ఎక్కువ పన్నులు, టారిఫ్లు, సుంకాలు అని చెప్పేసి ట్రంప్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా విధించినటువంటి విషయం మన అందరికీ కూడా తెలిసిందే. ఇండియా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటే సో అటువంటి పన్నులని, ట్యాక్సుల్ని ఇప్పుడు కొంచెం తగ్గించాడు. అది ఏమేమి వస్తువులపైన మనం చూసినట్లయితే భారత్కి 55 ఎగుమతులకు మేలు, పెట్రోలు, స్మార్ట్ ఫోన్లపై నో టారిఫ్లు అని ఒక ఇది వచ్చింది. అలాగే రొయ్యల ఎగుమతులకు కూడా మనకి పర్మిషన్ వచ్చింది. వస్త్రాల ఎగుమతులతో బంగ్లాదేశ్తో పోలిస్తే మనకి చాలా తక్కువ టారిఫ్ విధించారు. అది చూద్దాం ఇప్పుడు డీటెయిల్స్ మొత్తం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి సుంకాలను ఆ దేశ సుప్రీంకోర్టు కొట్టివేయడంతో భారత్కు వచ్చేసి ఒక భారీ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు వచ్చేసి సుంకాలు విధించిన విషయం తెలిసిందే, కానీ ఆ దేశ సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. ఆ యొక్క సుంకాలని, ఆ ట్యాక్సుల్ని, ఆ టారిఫ్లని విధించేటటువంటి అధికారము ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకు లేదు అని చెప్పేసి ఆ దేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కొట్టివేయడం జరిగిందని. సో అప్పుడు మన ఇండియాకి కొంచెం మేలు జరిగింది. ఓకేనా. సుప్రీంకోర్టు నిర్ణయంతో దాదాపు 55% భారత ఎగుమతులపై ప్రస్తుతం ఉన్న 18% సుంకాల భారం వచ్చేసి 3% తగ్గుతుందని భావిస్తున్నారు. ఓకేనా. నిన్న మొన్నటి వరకు భారత్ ఎగుమతులపై 50%గా ఉన్నటువంటి సుంకాలను ట్రంప్ సర్కార్ ఇటీవలే 18%కి తగ్గించింది. ఓకేనా. ఇంకా వస్త్ర పరిశ్రమ, మత్స్య పరిశ్రమ ఎగుమతులకు చాలా మంచిది. అమెరికాలో సుప్రీంకోర్టు తాజా తీర్పుతో దాదాపు 55% భారత ఎగుమతుల సుంకాలపై 3%కి తగ్గనుంది. అంటే మన దేశం నుంచి అమెరికాకి జరిగే ఎగుమతుల్లో విలువ పరంగా చూస్తే దాదాపు 40% వాటా ఉన్న స్మార్ట్ ఫోన్లు, ఔషధాలు, పెట్రోలియము ఉత్పత్తులపైన సుంకాల పోటు అంటే ట్యాక్సెస్ పూర్తిగా తగ్గిపోతుంది. ఈ తీర్పుతో మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి చేసే టెక్స్టైలు, రత్నాభరణాలు, తోలు ఉత్పత్తులు, మత్స్య ఉత్పత్తులు ఎగుమతులు కూడా చాలా ప్రయోజనం ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి రొయ్యలు ఎగుమతులు అవుతాయి. ఎక్కడికి? అమెరికాకి. దుస్తులు, వస్త్రాలు ఎగుమతుల్లో చైనా నుంచి, బంగ్లాదేశ్ నుంచి మాత్రం గట్టి పోటీ ఎదురవుతుంది. ఒకవేళ మనకి కన్నా ఈ యొక్క టారిఫ్లు, ఈ ట్యాక్సెస్ కన్నా తగ్గించకుండా కన్నా పోయింది అనుకోండి, బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కువ సరఫరా చేస్తారు, ఎక్కువ ఎగుమతులు, వాళ్ళకి తక్కువ ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనం కూడా ఇంకా ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు, మనకు కూడా ట్యాక్స్ తక్కువ కాబట్టి. అంటే కొన్ని రంగాలకు మాత్రం నిరాశ ఎదురైంది, వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సింది. అదే రంగాలంటే సుంకాలు చెల్లవని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా కొన్ని భారత ఎగుమతులపై మాత్రం సుంకాల పోటు ఉంది. అదేమంటే స్టీలు, అల్యూమినియము, ఆటోమొబైలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటిపైన మాత్రము సుంకాలు తగ్గే పరిస్థితి లేదు. ఇంకా కన్నా ప్రపంచ స్టాక్ మార్కెట్లు కన్నా చూసుకుంటే ట్రంప్ సుంకాలను రద్దు చేస్తున్నట్లు అమెరికా సుప్రీంకోర్టు వెల్లడించిన వెంటనే యుఎస్ స్టాక్ మార్కెట్లలోని సూచీలు నష్టాల్లో నుంచి లాభాల్లోకి వచ్చేసాయంట. ఒక దశల్లో 500 పాయింట్ల సూచీ నుంచి 0.7% వరకు వచ్చేసింది. సో ఈ ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ట్రంప్ విధించిన కారణంగానే మనకి గోల్డ్ ఇవన్నీ కూడా పెరిగిపోయింది. అమెరికా ట్యాక్సులు ఎక్కువ విధించినప్పుడే మనకి ఎక్కడ లేని ట్యాక్సులు విధించినప్పుడు మనకి వస్తువు రేటు కంటే కూడా 4-5 రెట్లు మనం ట్యాక్సే పే చేయాల్సి వస్తుంది. సో అందుకే మనకి గోల్డ్ కూడా ఇక్కడ ఎక్కువ రేట్ పెరిగిపోయింది. ఓకేనా. ఇప్పుడు అయితే ప్రస్తుతానికి మనకి చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కొన్ని వస్తువులపైన అయితే మనకి ఈజీగా తగ్గిపోతుంది అని చెప్పుకోవచ్చు, టారిఫ్లు తగ్గించిన దానివల్ల. సో ఓకే, వీడియో నచ్చింటే వీడియోకి లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.